ఈ రోజు విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేసినటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం. వైసీపీ ఉన్న రోజు ప్రతి ఇంటికి కులం జోళ్ళ మతం జోళ్ళ పార్టీ జోళ్ళ ప్రతి ఇంటికి కూడా న్యాయం జరిగింది. చట్టం అన్నది ఎవరికి చుట్టం కాదు. ఏ 6 కొట్టవో చెప్పుకొని ఒక 6 లేదు అక్కడ. అయినా దొంగే కదా, దొంగ ఉన్న ఉద్యోగాలు తీసేసి వాలంటీర్లందరూ నిరుద్యోగం చేశారు. ఈయన ఉద్యోగాలు ఎత్తాను. ఈ రోజు అధికారంలోకి వచ్చి అధికారంలో కూర్చొని ఎన్ని మాటలైనా అధికార ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చెప్తా ఉంటుంది. ఇవాళ నిజంగా మీరు అధికారంలో వచ్చి ప్రజల్ని మోసం చేసినందుకు ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏమంటే కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు కానీ సిగ్గుపడాల. ఎందుకంటే మొన్న మీరే బడ్జెట్ విడుదల చేశారు. ఆ బడ్జెట్లో ఈ సంవత్సరానికి కానీ మీరు ఎన్ని నిధులు కేటాయించారు విద్యార్థి రంగానికి అని నేను అడుగుతా ఉన్నా. మీరే టాలీ వేసుకోండి, మేము చెప్పడం కాదు. ఈ రోజు విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేసినటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం. ఎందుకు ఈ మాట అంటున్నాం అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్క పిల్లవాడు చదువుకోవాలా, ప్రతి ఒక్క పిల్లవాడు కూడా ఆర్థికంగా ఎదిగితే వాళ్ళ స్థితిగతులు మారుతాయి, వాళ్ళ ఉద్యోగాలతో వస్తే వాళ్ళ కుటుంబానికి ఒక భరోసా వస్తుందని చెప్పేసి చదువుకు పెద్దపీట వేశారు. కానీ ఈ రోజు మీరు ఆ చదువుని నిర్వీర్యం. ఇంకో విషయం కూడా, ప్రభుత్వ పాఠశాలలో మనం చూసుకుంటే ఎంత నిర్వీర్యం చేశారండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా తీర్చిదిద్దారు ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలను కూడా. ఈ రోజు పాఠశాలలోకి వెళ్ళి చూడండి, మొత్తం కూడా ఖాళీ. ఎందుకంటే మీ మీద నమ్మకం లేక తల్లులందరూ కూడా మీరు ఇస్తానన్నటువంటి ఏదైతే మన అమ్మఒడి బదులు మీరు పేరు మార్చారు కదా, అమ్మకు వందనం, ఆ అమ్మకు వందనం ఇవ్వలేక పిల్లలను చదివించుకోలేక వేరేగా ఎక్కడో బయట జాయిన్ చేసుకుంటున్నారు. అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు విద్యార్థులకి ఒక మంచి భరోసా ఇవ్వలేనటువంటి ప్రభుత్వంలో మీరున్నారని మీరు సిగ్గుపడాలా. ఇవాళ ఇంకో విషయం కూడా మాట్లాడుతూ ఉన్నారు మీరందరూ కూడా, జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి ముందు చేయాలా, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారా, మీరేం చేస్తా ఉన్నారా ఒకసారి మీరందరూ కూడా వెరిఫికేషన్ చేసుకోండి. మీ మంత్రులు కానివ్వండి, మీరు కానివ్వండి. ఇవాళ విద్యాశాఖ మంత్రిగా మీ తనయుడే ఉన్నాడు. గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది, ఎంతమంది పిల్లలు డ్రాఫ్ట్ అవుట్ అయ్యి స్కూల్కి పోవట్లేదు, కాలేజీకి పోవట్లేదు అనేటువంటిది మీరే ఒకసారి గమనించుకోవాలా. ఇదే విధంగా ఇవాళ మా పార్టీ ఆధ్వర్యంలో యువత పోరు అనేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇవాళ కనుక మీరు స్పందించి ఏదైతే కాలేజీకి ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా తీర్చని పక్షంలో ఈ పోరాటం ఆగదని కూడా కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తాం. మాటలకు ఏముందండి, ఇవాళ విద్యాశాఖ మంత్రి ఆయన ఉన్నాడు. విద్యాశాఖ మంత్రిలో నిధులు ఎంత కేటాయించారు మీకు తెలుసు కదా. గతంలో ఎంత నిధులు కేటాయిస్తే ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఇవాళ ఆ మెడికల్ కాలేజీలు కూడా మీరు సరిగా పట్టించుకునే పరిస్థితి. ఇవాళ మెడికల్ సీట్లు ఎన్ని పెంచారో మీరు ఒకసారి గతంలో ఆలోచించండి. 750 మందిని పిల్లలు కాలేజీలో చదువుకొని మన హెల్త్కి సంబంధించిన డాక్టర్గా తయారవుతున్నారు అని అంటే ఇవాళ మీరు తయారు చేస్తున్నారని అడుగుతా ఉన్నాం. ఇవాళ తయారు చేసి చూపించండి. ఏవైతే ఈ 17 మెడికల్ కాలేజీలు ఉన్నాయో గతంలో మేము 5 ఓపెన్ చేసేసుకున్నాం మా గవర్నమెంట్లో. ఈ రోజు మిగిలినటువంటివన్నీ కూడా ఓపెన్ చేయండి. ప్రతి ఒక్క పేదవాడు కూడా ఒక డాక్టర్గా మీరు తీర్చిదిద్దే విధంగా ముందుకెళ్తే మిమ్మల్ని కూడా జయహం అంటారు. ఇవాళ ఎంతమంది ఇంత ఉద్ధృతంగా మీ మీద ఎందుకు పోరాటం చేస్తున్నారో మీరు ఒకసారి గమనించుకోండి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే పేద విద్యార్థులకి మీకు చెల్లించాల్సిన బకాయిలన్నీ కూడా త్వరితగతిన చెల్లించాలని డిమాండ్ చేస్తారు. వైసీపీ ఉన్న రోజు ప్రతి ఇంటికి కులం జోళ్ళ మతం జోళ్ళ పార్టీ జోళ్ళ ప్రతి ఇంటికి కూడా న్యాయం జరిగింది. ఈ రోజు వైసీపీ కార్యకర్త కాలు రేగరేసుకొని చెబుతారు మేము ఇన్ని పనులు చేసామని. వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే కూటమి ప్రభుత్వానికి ఒక్క కార్యకర్త వచ్చి మేము ఇది చేసాము ఈ 9 నెలల్లో చెప్పండి. దమ్ము ధైర్యం ఉండే వాళ్ళ కార్యకర్తని ఇప్పుడే దమ్ముంటే వాళ్ళ కూటమి ప్రభుత్వకి ఎలక్షన్కి రమ్మానని దమ్ముంటే మగతనం ఏంటి మేము ఈ రోజు ఉంచుతాం. ఎందుకంటే మోసం చేసి ఈరోజు గెలిచినట్టుగా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు, టార్గెట్ చేస్తున్నారు. మహిళలకు రక్షణ లేదు, మహిళల రోడ్డు మీద నడుద్దామంటే రక్షణ లేదు. గుండా విజయం రౌడీ విజయం ఇప్పుడు ఈ రోజు జరుగుతుంది ప్రభుత్వంలో. ఈ రోజు మేము మా బాధలు చెప్పుకోవటానికి వస్తే మమ్మల్ని కూడా పోలీసు వారు అడ్డుకున్నారు. పరిపాలన ఏం లేదండి, 0 ఎక్కడైనా ఏ రాష్ట్రం అడండి. ఇలా ఆంధ్ర ఇలా ప్రభుత్వం ఎట్టుందంటే కూటమి ప్రభుత్వం 0. ఎక్కడైనా తెలంగాణలో అడిగినా కూడా 0, ఎక్కడ ఏం లేదండి. రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉంది అంటే చాలా దారుణంగా ఉందండి. మహిళలు అన్నది కూడా చూడకుండా మేము ఒకటే కోరుతా ఉన్నాం. మరి హోమ్ మినిస్టర్ కూడా ఒక మహిళే. మరి మహిళల పట్ల భద్రత లేకోకుండా ఇవాళ ఎన్నో రకాలుగా మహిళలని కూడా చూడకోకుండా ఎన్నో రకాల కేసులు పెట్టడం, మహిళలను కూడా టార్గెట్ చేయడం ఇది కరెక్ట్ కాదు. ఆవిడ కూడా ఆలోచించాలి, నేను కూడా ఒక మహిళనే అని. ఈ రాజకీయాలు అన్నవి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. ఈ పదవులు అన్నది శాశ్వతం కాదన్నది ఆమెను కూడా మేము కోరుతా ఉన్నాం. మరి మహిళల పట్ల ఇవాళ లాండ్ ఆర్డర్ వచ్చేసరికి ఎవరైతే ఎమ్మెల్యే ఫోన్ చేస్తే వాళ్ళకే వన్ సైడ్గా పనిచేస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. మరి ప్రతి చట్టం అన్నది ఎవరికి చుట్టం కాదు. న్యాయం ఎలా ఉంటే అందరినీ కాపాడాల్సింది చట్టమే. కాబట్టి చట్టమే ఒక సైడ్కి అయిపోతే మరి ఈ పేదల
జనం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏమైపోవాలన్నది కూడా మేమందరం కూడా ఆందోళన చెందుతూ ఉన్నాం. అట్లాగే వన్ సైడు అందరి మీద చిన్న చితకాన చూడకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ మహిళలు కానీ ఎవరైనా సరే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం, వాళ్ళని కూడా టార్గెట్ చేయటం, మరి ఇవాళ ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాన్ని కూడా ఇవాళ ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఇలాంటివన్నీ కూడా మానుకోవాలి. మరి ఈ ప్రజలందరూ కూడా ఓట్లు వేసిన వాళ్ళే. మరి చంద్రబాబు నాయుడు గారు అని మరి మేమందరం వేస్తేనే గెలిచాడు ఆయన, మేము వేయకోకుండా ఆయన ఏం గెలవలేదు. అది ఆయన ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కాపాడాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. కాబట్టి లా అండ్ ఆర్డర్ వాళ్ళకి కూడా ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి మేము మహిళల తరఫున మేము కోరుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని చిత్తుగా ఓడించడం మాత్రం ఖాయం. అందరూ ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. ఎక్కడా కూడా తగ్గేది లేదు. అందరికి కూడా ఈ 9 నెలలకే ఆయన పరిపాలన ఏందో అందరికి అర్థమైపోయింది. కాబట్టి ఆయన ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏమండి, ఈ రోజుని అసెంబ్లీలో మాట్లాడేటో ప్రజల తరపున మాట్లాడతాకే వాళ్ళకి సబ్జెక్ట్ లేక పుస్తకాల మీద జగన్ గారు ఉన్నారని చెప్పేసి దాని గురించి అసెంబ్లీలో మాట్లాడుతుంటే సిగ్గుచేటు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని లేదు, విద్యార్థులు చేయాల్సిన ఏదో స్కూల్ డెవలప్మెంట్ చేయాల్సిన ఎన్ని ఎక్కడైతే జగన్ డెవలప్మెంట్ చేశాడో ఆ జగన్తో అక్కడితో ఆగిపోయింది తప్ప ఈ రోజు వరకు ఎక్కడ అభివృద్ధి అనేది స్కూల్స్లో కానీ పిల్లల్లో కానీ ఈ రోజు ప్రతి స్కూల్స్ ప్రతి పిల్లలని అడగండి. అమ్మఒడి పెట్టిన తర్వాత ప్రతి పిల్లలకి ప్రతి అమ్మఒడి పడటం కానీ టైం టు టైం 5 సంవత్సరాలు ఎక్కడ మాట తప్పని మడం తప్పిన నాయకుడిలాగా చేశాడు. ఈ రోజు నా పుస్తకాలు పట్టుకొని బ్యాగులు వేసుకొని లోకేష్ ఒక విద్యార్థిలాగా అసెంబ్లీలో కూర్చొని బ్యాగ్ మీద జగన్ గారి ఫోటో ఉంది, పుస్తకాల మీద జగన్ గారి ఫోటో ఉందని చెప్పేసి అవి మాట్లాడదాం తప్ప నువ్వు చేయాల్సినవి చెయ్యి. పిల్లలకి చేయాల్సిన విద్యార్థులకి ఏది డెవలప్ చేయాలో ఉన్నత విద్య చెప్పించడం, వాళ్ళకి కావాల్సిన ఫీజు ఈ రోజున ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోతే విద్యా దీవెన కానీ ఇవన్నీ పడక ఈరోజు పిల్లలు చదువులు ఆపుకునే స్థితికి వచ్చారు. పిల్లలు చదివితేనే ఈరోజు రాష్ట్రం బాగుపడుద్ది. నువ్వు అంతేగాని సాఫ్ట్వేర్ అని చెప్పేసి ముందు విద్య లేకుండా నువ్వు ఏదో అభివృద్ధి చేస్తానంటే మాత్రం అది ఒక భ్రమ, ఒక కళ. దొంగ వల్లించినట్టు ఉంటే తెలుస్తుంది. ఇదివరకు నువ్వు చేసేవాడు ఇప్పుడు డిపార్ట్మెంట్తో పెట్టి చేపిస్తూ కక్షపూరితమైన రాజకీయాలు చేస్తున్నావు తప్ప నువ్వు ఏ రోజున ప్రజలకి క్షేమంగా ఉండి ఇలా పలానా కార్యక్రమం చేద్దాం అనేది ఆలోచన లేదు. ఎవరైతే ఇలా మీడియాలో తిట్టారో, ఎవరైతే కుటుంబాన్ని తిట్టారో, ఇది చేశారని చెప్పేసి కాక ఎప్పుడో లేని ఇదివరకు జగన్ గారి ప్రభుత్వంలో ఏ రోజున కేసులు ఎవరి మీద ఎక్కడ పెట్టకుండా చేసిన వాటి మీద ఎప్పుడో జరిగింది. ఏదో దొంగలు పడిన 6 నెలలు కుక్కలు మరిగినట్టు ఎప్పుడూ అన్న మాటలు తీసుకొచ్చి ఇప్పుడు 2 సంవత్సరాలు కేసులు పెడుతున్నాం అంటే ఎక్కడ మీ ఎదురు చాలాసార్లు పెట్టాం. మరి ఆ కేసులన్నీ తీయండి, మరి అన్ని తీసి అన్ని మళ్ళీ అవి కూడా అరెస్ట్ చేయండి. అవి చేయకుండా ఈ రోజుని ఇక్కడ కేసు పెట్టించి దవంగాలు ఇంకో చోట కేసు పెట్టించి ఎక్కడ బయటకు రాకూడదని చెప్పి 1000 కిలోమీటర్లు చెప్తున్నావు. ఆ శుద్ధి అదేదో విద్యార్థుల మీద చదువుకునే వాళ్ళ మీద పెడితే మీరు రాష్ట్రం బాగుపడుతుంది అనేది నాకు. ఎవడ దొంగలు అనేది ప్రజలకు తెలిసింది. నువ్వు 6 అన్నావు, ఈ రోజున అదే కానీ తెలంగాణలో చూసుకుంటే ఆ రోజు నువ్వు తెలంగాణలో చూసుకుంటే 6 నెలల్లో ప్రభుత్వం పథకాలు ఇవ్వలేదని చెప్పేసి రోడ్లకి జనాలంతా అల్లాడి చేశారు. ఇప్పుడు నువ్వు ప్రభుత్వం ఎక్కి దగ్గర సంవత్సరం అయిపోతుంది, అయినా నువ్వు సిగ్గు లేకుండా ఈ రోజుని నువ్వు ఇంకా దొంగ వాళ్ళే చెప్తున్నారు వల్లిస్తున్నారు అంటున్నావు. ముందు నువ్వు మాట నిలబెట్టుకో. 6 నెలలు అయిపోయి నువ్వు దగ్గర ఇన్ని సంవత్సరం అవుతుంది. నువ్వు 6 పథకాలు ఇచ్చావు, సూపర్ 6 అన్నావు. ఏ 6 కొట్టావో చెప్పుకొని ఒక 6 లేదు అక్కడ. నువ్వు దొంగ అని మాట్లాడుతున్నావు అంటే ఎవరు దొంగని వలిచినట్టు ఉందనేది, ఎవరు దొంగలు అనేది ఎవరు హృదయానికి వాళ్ళకి తెలుసు. అది ముందు పరిశీలించుకుంటే ముందు పేద ప్రజలకు ఏం చేయాలనేది నీకు తెలుసుద్ది. ఆయన దొంగ అన్నాడు కదా, ఆయన దొంగ అయితేనే ఎదుటి దొంగ అయ్యేది. ఆయన దొంగే కదా, దొంగ అనిపోతే ఎవరు ఏమంటాడు? దొంగోడు దొంగ అంటే దొంగగానే ఉంటుంది. ఇది దొంగ పోరు దొంగలాగానే ఉంటుంది. పిల్లల ఫీజులకి రియంబర్స్మెంట్ వేయమానండి. అయిపోయిన దాని గురించి మాట్లాడకూడదు. అయిపోయిన దాని గురించి సమస్య లేదు. దాని గురించి కాదు. జగన్ గారు చేసిన పథకాలు జనాలకు తెలుసు, అవన్నీ చూస్తున్నారు జనాలు. రేపు ఎలాగా ఏంటనేది 2029 కూడా జనాలే చూస్తారు. అప్పుడు అవును దేనికి 2004లో రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ వేసాడు. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చింది కాదు అది. 2004లో రాజశేఖర రెడ్డి గారు తెచ్చాడు. రాజశేఖర రెడ్డి గారు ఏ రోజు కూడా పిల్లలు కానీ విద్య వైద్యం ఏ విషయంలో కానీ రాజశేఖర రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రోడ్డు మీదకి ఎక్కింది లేదు. ఇవాళ లేదనే కదా విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ఫీజు పోరని చెప్పి ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఒక కార్యక్రమం చేయడానికి అనేది వైసీపీ శ్రేణులు రోడ్డు మీదకి వచ్చినాయి. దాన్ని నువ్వు ఏ రకంగా చెయ్యాలనేది దానికి దిశానిర్దేశం చేసి దాని ప్రకారం ముందుకు రావాలి. కానీ వీళ్ళని విమర్శించడం వల్ల కాదు.
పిల్లల భవిష్యత్తు చూడాలి. పిల్లల భవిష్యత్తు ఎలాగుంటుంది ఏంటి అనేది పిల్లల కోసం. ఇప్పుడు మనం ఎంత కష్టపడేది దేనికోసం? పిల్లల గురించి. పిల్లలు ఎలాగ ఉన్నారు ఏంటి, పిల్లలకు ఫీజు వేయాలి అనేది దాని గురించి మాట్లాడాలి. కానీ నేను బట్టలు చించుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏం లేదు. పిల్లల విషయం, పిల్లలు కాబట్టి వాళ్ళకి ఫీజు అనేది వేయాలి కంపల్సరీగా. గవర్నమెంట్ అది ఒక పాలసీ, ఆ పాలసీ ప్రకారం ముందుకు రావాలి. ఫీజు అనేది పిల్లలకు కంపల్సరీగా వేయాల్సిందే, ఎవడ కూడా ఆపాల్సింది కాదు. అది ఫీజు వేస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. వాళ్ళకి వచ్చి దగ్గరగా సంవత్సరం గడుస్తుంది. ఈ సంవత్సరంలో అసలు ఏ పిల్లోడికి కానీ ఒక్క విడత కానీ ఫీజు రియంబర్స్మెంట్ అసలు ఏ కాలేజీలకి శాంక్షన్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు తల్లి అకౌంట్లో వేసేవాళ్ళు ఆ టయానికి. ఇప్పుడు ఒకళ్ళు కూడా ఇక కాలేజీల నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఫోన్లు చేసి అలా మీరు డబ్బులు కడతారా లేకపోతే మీ పిల్లల పరీక్షలు ఆపేయమంటారా, కాలేజీకి రానివద్దని మెసేజ్ చేస్తున్నారండి. అలాగే హాస్టల్లో వసతి దీవెనలు ఉన్నాయి. వసతి దీవెన వేసారా? వసతి దీవెన వేయలేదు. వసతి దీవెన వేయకుండా అయ్యే చేసేసి పిల్లలు అల్లాడుతుంటే విద్యాశాఖ మంత్రి ఎక్కడ ఉన్నాడండి? దుబాయ్లో పాకిస్తాన్ మ్యాచ్ చూస్తానికి వెళ్ళాడు. అదేంటి విద్యాశాఖ మంత్రి విద్యార్థులు రోడ్డు ఎక్కేసి మాకు విద్యా దీవెన అయ్యండి లేకపోతే వసతి దీవెన అయ్యండి అని చెప్పి రోడ్ల మీద పడి వేడుకుంటుంటే ఈయన దుబాయ్ వెళ్ళి మ్యాచ్ చూస్తే ఎంటర్టైన్ అవుతున్నాడు ఈయన విద్యాశాఖ మంత్రి. ఇదేంటి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న విధానం. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరండి? ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారా? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక్క విద్యార్థి అయినా రోడ్డు ఎక్కారా? మీరు సంవత్సరం అయినా సరే ఇంతవరకు ఏది చేశారు? మీరు ఇచ్చిన సూపర్ 6లో ఏది మీరు నెరవేర్చలేదు. నిరుద్యోగులు వాళ్ళు అడుగుతున్నారు మా నిరుద్యోగ వృద్ధి అని. ఉన్న ఉద్యోగాలు తీసేసి వాలంటీర్లందరినీ నిరుద్యోగులు చేశారు. ఈయన ఉద్యోగాలు ఇస్తానని 4 లక్షల వాలంటీర్లు మీరు నిరుద్యోగులు చేసిన ఘనత మీది. మీరు వచ్చి చెప్తున్నారా? ఫీజు కనుక నువ్వు ఇచ్చింటే మళ్ళీ పోరేందుకు? అసలు నీ మైండ్ సెట్టే రాంగ్ పూర్తిగా. ప్రతి పేదవాడు చదువుకుంటే ఆ కుటుంబం బాగుంటుందని ఫీజు రీంబర్స్మెంట్ తెచ్చింది రాజశేఖర రెడ్డి గారు. దాన్ని కొనసాగిస్తూ నువ్వు అధికారంలోకి వచ్చినప్పుడు దాన్ని తగ్గించేసావు పూర్తిగా. 35,000 అట్లా రెస్ట్రిక్ట్ చేసావు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంకి వచ్చిన తర్వాత పూర్తి రీంబర్స్మెంట్ని ప్రకటించి ప్రతి పిల్లాడు చదువుకునే విధంగా ఏర్పాటు చేశారు. ఆయన ఎలక్షన్కి వెళ్ళే ముందు కూడా ప్రతిదానికి ఒక క్యాలెండర్ డేట్ ఇచ్చి రీఎంబర్స్మెంట్కి సంబంధించిన డబ్బు కూడా ఖాతాలో ఉంచితే కోర్టుకి వెళ్ళి అనేక రకాల నిధులు విడుదల చేయకుండా, ఉదాహరణకి కాపు నేస్తం అట్లాంటివి కూడా విడుదల చేయకుండా మీరు కోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చి పిల్లల బకాయిలు కూడా చెల్లించకుండా మీరు కోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చిన పరిస్థితి పూర్వం. ప్రభుత్వం ఏదైనా సరే పిల్లలకి ఉచిత విద్య ఇవ్వాలనే దాని గురించి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి అమలు చేస్తున్న పథకంలో భాగంగా మీరు తగ్గించేసినా కానీ తెలుగుదేశం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు రాగానే మళ్ళీ దాన్ని పునర్వైభవం తీసుకొచ్చి మొత్తం అందరికీ కూడా పూర్తి రీంబర్స్మెంట్ చేయాలనే విధానాన్ని అమలు చేశారు. వారు ప్రభుత్వం ఈ జరిగిన ఈ కూటమి గందరగోళంలో ఈవీఎం మాయ అనుకోండి, లేకపోతే ప్రజల్ని మభ్యపెట్టడం కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారిని రకరకాల పర్సనల్ విమర్శలు చేయి కానివ్వండి, ప్రజల్లో మీకు డబ్బులు ఎక్కువ ఇస్తామని చెప్పి ఆశ కల్పించడం కానీ 100 కుయుక్తులు పన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం విద్యార్థులు చదువులతో ఆటలాడే పరిస్థితికి వాళ్ళు మీరు వచ్చారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 3,000 రూపాయలు ప్రతి యువతకి కూడా నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. ఏది లేదు, ₹1 లేదు. మెగా డిఎస్సి అన్నారు, ఏమీ లేదు. ఇప్పుడు డబ్బులు ఏదన్నా అడిగితే మొన్న పెట్టామని బడ్జెట్లో అన్నావు 12,600 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తుంటే నువ్వు 7,000 కోట్లు, 6,000 కోట్లు, 3,000 కోట్లు అని చెప్పి రకరకాలుగా ఈ రకంగా ఎక్కొట్టాలని చెప్పి 100 రకాల పత్రాలు ఎత్తుతున్నాం. ఈ రోజున విద్యా వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి లోకేష్ గారు వచ్చారు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ డిస్ప్లే పెట్టి ప్రతి చోట కూడా స్కూల్ని సిబిఎస్ఈ సిలబస్ పెట్టి అంతర్జాతీయ స్థాయికి విద్యా విధానాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే నువ్వు నీరుగార్చేవాడు. స్కూల్స్ అన్ని తీసేస్తున్నానన్నారు రేపమ్మాపో. పైగా ఎదురు 12 లక్షల మందిని విద్యకు దూరం చేశారన్నారు. 12 లక్షల మంది విద్యకు దూరం చేస్తే ఎంత రియంబర్స్మెంట్ జరుగుద్దా? ఇన్ని నాడు నేడు స్కూల్ ఇన్ని బాగుపడతాయా? నీ హయాంలో కనీసం మరుగుదొడ్డికి వెళ్ళాలంటే ఒక ఆడపిల్ల 4 చుట్టూ నుంచుంటే వెళ్ళే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అలా కాదు. చక్కగా టాయిలెట్స్, బాధ్యతాయుతంగా దాన్ని క్లీన్ చేసే విధానం. ఇవాళ మళ్ళీ మరుగున పడిపోయినాయి అన్నీ కూడా. దొంగనట్టుందంటే 2 విషయాలు చెప్పగలుగుతాను. పెద్ద దొంగ చంద్రబాబు నాయుడు, చిన్న దొంగ లోకేష్. వాళ్ళిద్దరూ దొంగ అనుకుంటున్నారు, మమ్మల్ని కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని దొంగని ఎట్టా అంటావు? విద్యా విధానాన్ని సమూలమైన మార్పులు తెచ్చిన వ్యక్తి. ప్రతి వ్యక్తికి నువ్వు ఫీజు రింబర్స్మెంట్లో తగ్గిస్తే, నువ్వు తగ్గించిన ఫీజు రింబర్స్మెంట్ తగ్గిస్తే నువ్వు పూర్తి రింబర్స్మెంట్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక క్యాలెండర్ పెట్టి టైం టు టైం విద్యార్థులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన దొంగ నువ్వు అంటున్నావంటే
నీ అంత దొంగ ఇంకోళ్ళు లేడని చెప్తున్నాం. గజ దొంగలు పిల్లల్ని మీరు వెళ్ళి అడగండి. దొంగ ఎవరని అడిగితే చెప్తారు లోకేష్ చంద్రబాబు ఇద్దరు పేర్లు చెప్తారు. మూడో దొంగ పేరు నేను చెప్పక్కల్లా. ఆ దొంగ ఏం మాట్లాడుతాను ఆయనకే తెలియదు. ఆయన సిఎస్సి, ఎంఎస్సి, ఎంఈసి, సిఈసి, ఎంపీసీ ఆల్ బ్రాంచెస్ దొంగ ఒకడు ఉన్నాడు. ఆడు కూడా చెప్తారు ఎవరనేది.